అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో జనసేన నేత రాపాక రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని టీడీపీ జనసేన పార్టీ సమన్వయకర్త గుండుబోగుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. రాపాక రమేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు జనసేన పార్టీలోకి రాకముందే ఒక డాక్టర్గా ఆయన ఉన్నప్పుడు మా అందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తే కోవిడ్ టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఒక డాక్టర్గా ఆయన వృత్తిని ఆయన నిర్వహిస్తారు. కాకపోతే దానికి అతీతంగా కోవిడ్తో చనిపోయినటువంటి వారికి దహన సంస్కారాలు చేసినటువంటి ఏకైక డాక్టర్గా ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ రాపాక రమేష్ బాబు గారని. కార్యక్రమాన్ని మరి డాక్టర్ రమేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, వారి అభిమానులు అందరూ కూడా మరి ఇక్కడ జనసేన పార్టీ పక్షాన మరి కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్తారో అదే చిరంజీవి గారి నుంచి మొదలైంది. ఇది మరి రక్తదానం, కళ్ళదానం, నేత్రదానం ఇలాంటి కార్యక్రమాలు వారి నుంచే మొదలుపెట్టిన తర్వాత మరి కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు కూడా ఆ పందాలో వెళ్ళటం అన్నది చాలా సంతోషంగా ఉంది. రాపాక రమేష్ బాబు గారు ఆ రోజుని కరోనాలో స్టార్ట్ చేశాడు. ఆయన పింక్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసే మంచి కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఫాలో అయ్యే వ్యక్తులు కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఈ రక్తదానం చేయడం అంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మనిషిగా చేయడం అంటే నేనైతే చాలా గర్వపడుతున్నాను. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీకి మారుపేరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే